వృషభ రాశిలోకి కుజుడు. ఈ 6 రాశుల అదృష్టం మారుతుంది. యుద్ధం, నాయకత్వానికి అధిపతి అయిన కుజుడు జూలై 12 శుక్రవారం నాడు వృషభ రాశిని బదిలీ చేయబోతున్నాడు. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశిని దేవగురువు బృహస్పతి ఇప్పటికే ఆక్రమించారు. కాబట్టి బృహస్పతి, అంగారక గ్రహాల కలయిక కూడా వృషభ రాశిలో జరుగుతోంది. కుజుడు ఈ రాశిలో సుమారు 46 రోజుల పాటు ఉంటాడు. ఆ తర్వాత వృషభ రాశిని వదిలి ఆగస్టు 26న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మేషం, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశిని మార్చినప్పుడు ఇది దేశం, ప్రపంచం, ఆర్థిక వ్యవస్థతో సహా మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ రోజు ఈ గ్రహాల మార్పుల వల్ల 6 రాశుల గురించి చెబుతున్నాం. మేషం, కుజుడు తన రాశిని మార్చుకుని మీ రాశి నుండి 2వ స్థానంలో కదులుతున్నాడు. విలాస వస్తువులు పెరుగుతాయి. మీరు మీ ఆనందాల కోసం చాలా ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ కుటుంబం, జీవిత భాగస్వామితో మతపరమైన తీర్థయాత్రలకు కూడా వెళ్ళవచ్చు. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు అనేక లాభాల అవకాశాలను పొందుతారు. వారి పని నుండి సంతృప్తిని పొందుతారు. మీ భాగస్వామి, కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. వృషభం, కుజుడు మీ రాశిలోని లగ్న గృహాన్ని అంటే 1వ ఇంటిని బదిలీ చేస్తాడు. మీరు వ్యాపారంలో ఏవైనా అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే అవి తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి లాభాలను పొందేందుకు మీరు కొత్త వ్యూహాలకు కూడా కృషి చేస్తారు. మీ డబ్బు ఎక్కడైనా బంధించబడితే ఈ కాలంలో తిరిగి పొందే అవకాశం ఉంది. మీ అత్తమామలతో మీ సంబంధం బాగుంటుంది. మీరు అడుగడుగునా వారి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితం గురించి మాట్లాడేటప్పుడు మీరు మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఒకరి భావాలను గౌరవిస్తారు. సింహం, అంగారకుడు మీ రాశి నుండి 10వ ఇంటిని బదిలీ చేస్తాడు. సింహ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వారు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించగలరు. ఆశావహులు కెరీర్లో పురోగతికి బంగారు అవకాశాలను పొందుతారు. మంచి ఆదాయంతో అనేక కంపెనీల నుండి ఆఫర్లను పొందుతారు. ఆస్తి, వాహనాలు కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఆదాయాల పరంగా మీరు మరింత అదృష్టవంతులు అవుతారు. మీరు కుటుంబం, వైవాహిక జీవితంలోని అన్ని బాధ్యతలను చూసుకుంటారు. మతపరమైన కార్యకలాపాలపై కూడా దృష్టి పెడతారు. కన్య, కుజుడు తన రాశిని మార్చుకుని మీ రాశి నుండి 9వ స్థానానికి రాబోతున్నాడు. ఈ సమయంలో కన్యారాశి స్థానికులు విదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు. జీవితంలోని అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు. మీరు 1 కంటే ఎక్కువ వనరుల నుండి సంపదను పొందుతారు. సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. వారి కెరీర్లో కొత్త శిఖరాలకు చేరుకుంటారు. కుటుంబంలో ఏదైనా గొడవలు జరిగితే అది సమాప్తమై ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ వైపు అదృష్టం ఉంటే మీరు మీ కూరుకుపోయిన డబ్బును తిరిగి పొందుతారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. తుల, అంగారకుడు మీ రాశి నుండి 8వ ఇంటికి సంచరిస్తాడు. ఈ కాలంలో వ్యక్తిగత వృత్తి జీవితంలో గొప్ప అవకాశాలు వస్తాయి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనుగొనబడతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. అంగారకుడి ప్రభావం కారణంగా మీరు మీ నాయకత్వ నైపుణ్యాలలో గొప్ప పెరుగుదలను చూస్తారు. మీ కీర్తి బాగా పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో మీ సంబంధంలో మరింత ఆనందాన్ని కొనసాగించగలుగుతారు. ధనుస్సు, కుజుడు మీ రాశి నుండి 6వ ఇంటిని బదిలీ చేస్తాడు. ఈ సమయంలో ధనుస్సు రాశివారు మంచి స్నేహితులను పొందుతారు. సోదరులు, సోదరీమణుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ప్రజలు పనిలో మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు కొత్త స్థానాన్ని పొందుతారు. మీరు మంచి మొత్తాన్ని ఆదా చేసుకోగలుగుతారు. మీ ధైర్యం పెరుగుతుంది. ఇది మీ నిర్ణయాత్మక సామర్థ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభం, పురోగతిని పొందుతారు. ఇతర వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.